హాయ్ అండి అందరికీ. ఈ పీఎఫ్లో కొన్ని చేంజెస్ వస్తున్నాయి, అది కొన్ని అయినాయి, కొన్ని చేంజెస్ వస్తున్నాయి. దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాము. దీంట్లో 4 చేంజెస్ వస్తున్నాయి. అయితే ఫస్ట్ చేంజ్ వచ్చేసి ఈ పీఎఫ్లో ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళది మినిమం పెన్షన్ 1000 ఉంది. ఇప్పుడు దానికి 7500 చేయాలని చెప్పేసి ఒక ప్రపోజల్ ఉంది. ఈ ప్రపోజల్ని పార్లమెంటరీ కమిటీ కూడా యాక్సెప్ట్ చేసింది. ఓన్లీ ఇది పెండింగ్ ఇక్కడ ఉంది అంటే మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఇది క్లియర్ అయితే ఇప్పుడు మినిమం పెన్షన్ 7500 వస్తుందండి. ఎవరైతే పీఎఫ్ పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరికీ ఇది వస్తుంది. ఇది మంచి గుడ్ న్యూస్ అండి, గుడ్ న్యూస్ ఫర్ ప్రైవేట్ ఎంప్లాయీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇది మార్పు ఏమొచ్చిందంటే, ఇది వరకు ఎవరైనా రిజైన్ చేస్తే వాళ్ళు ఆ పీఎఫ్ డబ్బులు తీసుకోవాలంటే ఫామ్ 19 ఫిలప్ చేయాలా, మరి ఎంప్లాయర్ సైన్ తీసుకోవాలా, పంపాలా అనేది ఉంటే ఇప్పుడు అట్లా లేకుండా డైరెక్ట్గా మీరు ఏటీఎం నుంచి డబ్బు విత్డ్రా చేసుకోవచ్చు. అయితే మీకు డిలే ప్రాసెస్ అయితే ఉండదు. ఇది ఒక ఇది అండి చేంజెస్. ఇది వెరీ గుడ్ చేంజ్ అండి. ఇది ఎప్పుడు కావాలంటే మనం అప్పుడు డబ్బులు ఏటీఎం నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. ఇది వరకు మొత్తం మీది సెటిల్మెంట్ అయిన తర్వాత అది బ్యాంకుకి వచ్చేది, బ్యాంకు నుంచి మీరు విత్డ్రా చేసుకోవచ్చు. థర్డ్ వచ్చేసి ఈ ఏదైతే మన శాలరీ సీలింగ్ ఉందో ఆ సీలింగ్ని 15,000 నుంచి 25,000 వరకు పెంచడానికి ఒక ప్రపోజల్ ఉందండి. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఏ ఎంప్లాయీ అయితే శాలరీ తీసుకుంటారో వాళ్ళ బేసిక్ ప్లస్ డిఏ 15,000 కంటే తక్కువ ఉండాలి. 15,000 కంటే ఎక్కువ ఉంటే కనుక వాళ్ళకి ఈ పీఎఫ్ వర్తించింది. ఇప్పుడు ఈ 15,000ని తీసుకెళ్ళి 25,000 చేస్తున్నారండి. 25,000 చేస్తే వీళ్ళకు కూడా ఈ పీఎఫ్ వర్తిస్తుంది. అంటే వీళ్ళ శాలరీ నుంచి కూడా పీఎఫ్ డిడక్ట్ అవుతుందండి. తర్వాత వచ్చేసి